టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 1000 వెంకటేశ్వర ఆలయాలను నిర్మించాలని నిర్ణయించారు. మంగళవారం ట్రస్ట్ బోర్డు సమావేశం తర్వాత టీటీడీ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తూ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం 6 ఆలయాలను నిర్మిస్తామని నాయుడు తెలియజేశారు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు తిరుమల బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో 5వ రోజున దాదాపు 3 నుండి 4 లక్షల మంది యాత్రికులు వస్తారని అంచనా. ఈ సమయంలో శ్రీ వెంకటేశ్వరుడు గరుడ వాహనం నుండి భక్తులను ఆశీర్వదిస్తాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 24న స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. పండుగ రోజుల్లో 8 లక్షల లడ్డూల బఫర్ను మేము ఉంచుతాము మరియు స్వచ్ఛంద సేవకులతో పాటు 4500 మంది పోలీసులను నియమిస్తాము. మెగా ఈవెంట్ను LED స్క్రీన్లు ప్రసారం చేస్తాయని నాయుడు చెప్పారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ నిర్ణయించిందని, అన్నమయ్య జిల్లాలోని పట్టాభిరామ స్వామి ఆలయ పునరుద్ధరణతో పాటు అమరావతి సమీపంలోని అనంతవరం, తుళ్లూరులో రాజగోపురం, మండపం నిర్మించేందుకు 7.2 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు అనుమతినిచ్చిందని తెలిపారు. టీటీడీ ఈఓగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ సింఘాల్కు టీటీడీ ట్రస్ట్ బోర్డు శుభాకాంక్షలు తెలిపింది.